కాకినాడ నగరంలోని 37వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు స్వర్గీయ మల్లాడి ఏడుకొండలు ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన కుమారుడు మల్లాడి నోకేష్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు మోహన్ వర్మ, 37వ డివిజన్ నాయకులు ఎస్కే రహీంలు పాల్గొని మల్లాడి ఏడుకొండలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎస్కే రహీం మాట్లాడుతూ మల్లాడి ఏడుకొండలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీకి మల్లాడి ఏడుకొండలు చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. మల్లాడి నూకేష్ మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏటా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయన జ్ఞాపకార్థం భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం జరిపించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత సంఘాడి రాజు, సత్యబాబు, నాగరాజు, మల్లాడి గోవిందు, వైదాడి త్రిమూర్తులు, చింత నరసింహమూర్తి, వెంకటేష్, జనసేన పండు తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారు ద్వితీయ వర్ధంతి కార్యక్రమం చేయడానికి మా ఫ్యామిలీ అందరూ సహకరించారు. అందుకోసం బ్లడ్ క్యాంప్ పెట్టి అభయ ఫౌండేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా ఫ్రెండ్స్ అందరూ సహకరించిన వల్ల ఈరోజు బ్లడ్ క్యాంప్ చేసాం. దాన్ని విజయవంతం చేసినందుకు మా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఆయన చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం అభయ ఫౌండేషన్ ద్వారాగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఒక బ్లడ్ బ్యాంకు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఆయన పేరు మీద ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయిన నూకేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఆయన ఈరోజు మన మధ్యన లేకపోయినా సరే ఆయన కోసం మీ కార్యక్రమం ప్రతి ఒక్కరూ సహకారంతో మేము బ్లడ్ బ్యాంక్ కానీ పేదలకి వస్త్రదానం కానీ అటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దానివల్ల ఆయనకి పైన మనశ్శాంతిగా కలగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.